నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి శివారులో నిర్మాణంలో ఉన్న వెంచర్లో జరిగిన బోధ్ సాయి కుమార్ 27 సంవత్సరాలు హత్య కేసులో జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఆదేశాల మేరకు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 2 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 6 గ్రాముల బంగారు ఆభరణాలు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ప్రకారం మృతుడు బోధ్ సాయి కుమార్ నల్గొండ పట్టణ పరిధిలోనే గొల్లగూడెం నివాసి. ఇతను గ్రామ దేవతల పండుగలు ముఖ్యంగా ఎల్లమ్మ పండుగల సందర్భంగా ఆడవేషం ధరించి కొలుపులు చెప్పేవాడు. నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోనే కేశరాజపల్లి శివారులో నిర్మాణంలో ఉన్న వెంచర్లో జరిగిన బోధ్ సాయి కుమార్ 27 సంవత్సరాలు హత్య కేసులో జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఆదేశాల మేరకు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 2 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 6 గ్రాముల బంగారం ఆభరణాలు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ప్రకారం మృతుడు బోధ్ సాయి కుమార్ నల్గొండ పట్టణ పరిధిలోనే గొల్లగూడెం నివాసి. ఇతను గ్రామ దేవతల పండుగలు ముఖ్యంగా ఎల్లమ్మ పండుగల సందర్భంగా ఆడవేషం ధరించి కొలుపులు చెప్పేవాడు. నిందితుడు పూర్ఖాన్ మహేష్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. జీవనోపాధి కోసం నల్గొండకు వచ్చి చీరల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో సాయి కుమార్తో పరిచయం ఏర్పడి 2 అప్పుడప్పుడు కలిసి మద్యం సేవించేవారు. తన చీరల వ్యాపారం అవసరాల నిమిత్తం నిందితుడు సాయి కుమార్ను 30,000 అప్పుగా ఇవ్వమని పలుమార్లు అడిగినప్పటికీ అతను డబ్బులు తన వద్ద లేవని తిరస్కరించడంతో నిందితుడు అతనిపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో సాయి కుమార్ వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలను దోచుకోవాలనే ఉద్దేశంతో అతన్ని హత్య చేయాలని నిందితుడు ముందుగానే పథకం రచించాడు. పథకం ప్రకారం 8వ తారీఖున పూర్ఖాన్ తన సహచరుడు ఆరిఫ్తో కలిసి సాయి కుమార్ను మద్యం పార్టీ పేరుతో మిర్యాలగూడ రోడ్లోనే కేశరాజుపల్లి శివారులో ఉన్న నిర్మాణంలో ఉన్న వెంచర్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ముగ్గురు కలిసి మద్యం సేవించిన అనంతరం రాత్రి సమయంలో డబ్బులు అప్పుగా ఇవ్వకపోవడంతో గొడవకు దిగారు. ముందుగా రచించిన పథకం ప్రకారం పూర్ఖాన్ మరియు ఆరిఫ్ కలిసి సాయి కుమార్పై దాడి చేశారు. పూర్ఖాన్ సిమెంట్ రాయితో సాయి కుమార్ తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం నిందితులు మృతుడి వద్ద ఉన్న బంగారం, తామెత్తు, బంగారు చెవి కమ్మలు, ముక్కు పుడకలను తీసుకున్నారు. అనంతరం నిందితులు మృతుడి హోండా యాక్టివా, స్కూటీ మరియు సెల్ ఫోన్ తీసుకుని అక్కడి నుండి పరారయ్యారు. తమపై అనుమానం రాకుండా రక్తపు మరకలు అంటిన బట్టలను దాచిపెట్టి విజయవాడకు పారిపోయి దోచుకున్న బంగారాన్ని అమ్మేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు సాంకేతిక ఆధారంగా నిందితులను గుర్తించి ఈరోజు ఉదయం విజయవాడలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు పంపనైనది. ఈ కేసును నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో 2 టౌన్ సిఐ రాఘవరావు ఆధ్వర్యంలో తిప్పర్తి ఎస్ఐ శంకర్, రూరల్ ఎస్ఐ సైదాబాబు, ఏఎస్ఐ అఫ్జల్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీను, కానిస్టేబుల్స్ జానకిరాములు, రామ్రెడ్డి, సునీల్, గుర్వాయ్ రెడ్డి, రాజు, ముజ్జా, సైదులు, నాగరాజులను ఎస్పీ అభినందించారు. వితిన్ 3 రోజుల్లో ఈ కేసును డిటెక్ట్ చేశారు. దీనికి ఎస్పీ గారు కూడా 3 టీముల్ని అభినందించారు. అదేవిధంగా నేను కూడా మన డిఎస్పీ గారిని, అతని యొక్క చొరవని, అదేవిధంగా వాళ్ళ 3 టీములు కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఈ కేసు డిటెక్ట్ చేయడంలో మన తిప్పర్తి ఎస్ఐ శాలిగౌరారం ఎస్ఐ, అదేవిధంగా రూరల్ నల్గొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు కాకుండా వీళ్ళకి తోడుగా ఏఎస్ఐ అఫ్జల్ గారు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీను, అదేవిధంగా కానిస్టేబుల్స్ రామరెడ్డి, సునీల్, గురవారెడ్డి, రాజు, ముజ్జు, సైదులు, నాగరాజు వీళ్ళందరూ సిన్సియర్గా పనిచేయబట్టి వితిన్ షార్ట్ పీరియడ్లో ఆ కేసుని డిటెక్ట్ చేశారు. ఈ సందర్భంగా వీళ్ళందరూ నేను అభినందిస్తున్నాను. ఇప్పటి వరకు ఆధారాలు రాలేదు. ఇప్పుడు వీళ్ళని రిమాండ్ చేసి మళ్ళీ కస్టడీ తీసుకుంటాము. కస్టడీ తీసుకున్న తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అని కూడా ఆ లోకల్ ఏరియాతో కూడా వెరిఫై చేస్తామండి. ఏమన్నారు? ఆ స్కూటీ పోత ఎక్కడ వదిలేశారు, అది అదే కస్టడీ తీసుకున్న తర్వాత మళ్ళీ దాని ఆచూకీ కూడా తెలుసుకుని దాన్ని కూడా రికవర్ చేస్తాం.
శ్రీనివాసరెడ్డి శివసత్తు అతను చీరలు కొనే విషయంలో వీళ్ళకి దగ్గర అయ్యాడు. చీరల బిజినెస్లో వీళ్ళేమో చీరలు అమ్ముతారు, అతనేం కొనుక్కుంటా ఉన్నాడు. ఎక్కడైతే మన పూజలు చేస్తారో వాళ్ళ ద్వారా ఈ చీరలు కొనిపిస్తాడు. లేదు అదేం లేదు అట్లాంటి ఏం లేదండి. థ్యాంక్ యూ. ఈ నెల 8వ తారీఖు రాత్రి తిప్పర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేశరాజపల్లి శివార్లో ఒక హత్య జరిగింది. ఈ సంఘటనలో బోధ్ సాయి కుమార్ అనే వ్యక్తి 27 సంవత్సరాలు ఉంటుంది. అతను చంపబడ్డాడు. ఆ ఇన్ఫర్మేషన్ మీద నల్గొండ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సిఐ 2 టౌన్ పర్యవేక్షణలో ఒక 3 టీములు ఏర్పాటు చేశారు. ఆ 3 టీములుగా రూరల్ ఎస్ఐ నల్గొండ, అదేవిధంగా శాలిగౌరారం ఎస్ఐ, తిప్పర్తి ఎస్ఐ 3 టీములుగా ఏర్పడి ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో క్లూస్ కోసం ప్రయత్నించారు. దానిలో భాగంగా 8వ తారీఖు రాత్రి ఏమేమి జరిగింది, ఎవరెవరు కలిసి తిరిగారు ఇతనితోని వెరిఫై చేసుకున్న తర్వాత ఎవరైతే మృతుడు ఉన్నాడో బోధ్ సాయి కుమారు, ఇతను ఫుర్ఖాన్ అలియాస్ మహేష్ మరియు ఆరిఫ్ అనే 2 వ్యక్తులతో కలిసి తిరిగినట్టుగా కొన్ని ఆధారాలు దొరికినాయి. ఆ ఆధారాలను ఛేదించుకుంటూ ఫర్దర్ తెలిస్తే వీళ్ళు ఎక్కడ ఉన్నారనే విషయాలు సాంకేతిక ఆధారాలతో తెలుసుకున్న తర్వాత ఈ టీములు అక్కడికి వెళ్ళి వాళ్ళని అదుపులో తీసుకున్న తర్వాత వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు తెలిసింది ఏంటంటే ఇద్దరు నిందితులైనటువంటి ఫుర్ఖాన్ మరియు ఆరిఫ్ వీళ్ళిద్దరు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. ఈ ఫుర్ఖాన్ అనే వ్యక్తి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, సుమారుగా 37 సంవత్సరాలు ఉంటుంది, భార్య, ఒక పిల్లలు ఉన్నారు. ఇతను చీరల వ్యాపారం చేస్తాడు. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల్లో ఉండి చీరలు అమ్ముతూ ఉంటాడు. అతనికి తోడుగా అదే ఊరికి సంబంధించిన ఆరిఫ్ అనే వ్యక్తిని కూడా పిలిపించుకున్నాడు. వీళ్ళిద్దరు కలిసి గత 15 రోజుల నుంచి ఈ నల్గొండ పట్టణ లిమిట్స్లో చీరలు అమ్ముతున్నారు. ఆ చీరలు అమ్మే క్రమంలో ఈ మృతులైనటువంటి బోధ్ సాయి కుమారు వీళ్ళకి పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత ఆ పరిచయం కొంచెం ఫ్రెండ్షిప్గా మారింది. అయితే ఇతను బోధ్ సాయి కుమారు పండగలు చేస్తుంటాడు అన్నమాట. ఎక్కడ శివసత్తుగా ఉండి ఎవరింట్లోనన్నా ఏదన్నా